ఏంటంటే స్వామి, ఒక శ్లోకం చదివే ముందు ఒక చిన్న లైన్ చదువుతాను స్వామి. ఇది ఒకసారి చెప్పండి. ఇది ప్రార్థన లేకుండా పాట హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. తత్సత్.
सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै शांति शांति श्री गुरुभ्यो नमः हरि ओम ఉపరతి గురించి స్వామి ఈ పుస్తకంలో ఒక వాక్యం ఉంది. బాహ్య వృత్తి నిరోధించిన వాసనాపూర్వకంగా కాక ఇతరత్ర ఒక్కొక్కప్పుడు విషయేచ్ఛలు మొలకెత్తవచ్చును. వాటి ఎడల పరాంగుఖత పరమోపరతి ఉండాలని చెప్పించాడు స్వామి. ఇప్పుడు అసలు వాసనాపూర్వకంగా వచ్చిందా వృత్తి, లేదా ఈ బాహ్యంగా అప్పటికప్పుడు వచ్చిందా, ఎలా తెలుస్తుంది స్వామి? తెలుస్తుంది. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒకప్పుడు ఆయా జీవుల యందు ఉన్నటువంటి రజోగుణ తమోగుణ సాత్వికమైనటువంటి ప్రవృత్తుల వలన పరీక్షా ప్రారంధముగా కూడా నీ లోపల వృత్తులు కలుగుతాయి. నీ ఇచ్ఛ నీ ప్రారంధం ద్వారా కూడా నీ వాసనా బలంతో నీకు వృత్తులు కలుగుతాయి. అప్పుడు మరి పరీక్ష ద్వారా వచ్చినటువంటి వాటిని చేయాలా అక్కర్లేదా? చేయాలి. నీకు ఆ విషయం మీద కోరిక లేదమ్మా, కానీ నీ భర్తకు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నీకు పచ్చిమిరపకాయ బజ్జీల మీద కోరిక లేదు, కానీ మీ ఆయన గారికి తినాలనిపించింది. ఆయన స్వయంగా చేయడు కాబట్టి నీకు చెప్పారు, మనం పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నాం, బయట వర్షం వస్తుంది, ఇప్పుడు పచ్చిమిరపకాయ బజ్జీలు తింటే బాగుంటుంది, నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు చెయ్యి. నువ్వేమన్నావు? ఏముందండి, అనవసరంగా పచ్చిమిరపకాయ బజ్జీలు తిని నానా కష్టాలు పడ్డం తప్ప అసలే మనకి ఇద్దరికి ఎసిడిటీ ఇబ్బంది వచ్చేస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, వాటి వల్ల అనారోగ్యమే తప్ప విషయం ఏముంది అని నువ్వేదో చెప్పావు. ఆయన ఏమంటాడు అప్పుడు? నీకు ఒళ్ళు బద్ధకం అయిపోయి చేయడానికి ఇష్టం లేక ఏదో ఒక స్టోరీలో ఏం చెప్తున్నావు, 2 పచ్చిమిరపకాయ బజ్జీలు తింటే ఏమవుతుంది అని ఒత్తిడి చేశాను. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నీకు ఇచ్చలేదు, నీ వాసనా బలం కూడా పనిచేయలే, నీకేం సంగత్వ దోషం కూడా లేదు దాంట్లో. సరే తప్పదు కాబట్టి చేసావు. చేసి నువ్వు తినేటప్పుడు ఏమైంది? అది నేను తినమన్నాడు, నేను తిన్నాను. ఎందుకని? నీ ఇష్టం లేదుగా, నీ ప్రియత్వం లేదు, నీ వాసనా బలంలో భాగంగా ఆ పని చేయలేదు, కానీ పని చేసావు. నేను తిన్నాను, కావాలంటే వండి పెడతాను, కానీ నేనైతే తిన్నాను. వండి పెట్టడం అనే ప్రక్రియ కూడా ఎలా చేసావు? అయిష్టంగానే జరుగుతుంది వ్యవహారం, అది ఇష్టపూర్వకంగా జరగదు. అంతేగాక ఎలా జరిగింది? సాధ్యమైనంత తక్కువ సార్లు జరుగుతుంది. ఇద్దరికి ఒకే రకమైన ఇచ్ఛా ప్రయత్నం కనుక ఉన్నట్లయితే అది ఎక్కువ సార్లు జరుగుతుంది. అదే ఒకరికి మాత్రమే ఇచ్చామండి, ఒకరికి ఇచ్చలేదు అనుకో, అప్పుడేమైంది? తక్కువ సార్లు జరుగుతుంది. ఇంకేం జరుగుతుంది? అక్కడ కూడా ఘర్షణ వాతావరణం వస్తుంది, వ్యతిరేక సంస్కారం కదా. ఆ విషయంలో ఇద్దరికి వ్యతిరేక సంస్కారం పనిచేస్తుంది. మరి అప్పుడు ఘర్షణ వాతావరణం రావాలి. మరి ఆ ఘర్షణ వాతావరణాన్ని ఎట్లా ఎదిరించాలి ఇప్పుడు? కాబట్టి ఈ గొడవంతా పోవాలంటే ఏం చేయాలి? ఉపరతి అనే దాన్ని ఆశ్రయించాలి. పరాంగుఖత్వం.
నిమిత్త మాత్రం సాక్షి నటిస్తాను, నాకు ఇచ్చ ఉన్నట్లే నటిస్తానంతే, అవసరమైనట్లే నటిస్తానంతే. ఎదుటివాడి సంతృప్తి కొరకు 1, 2 తింటాను. ఇచ్చ ఉన్నప్పుడు ఏం చేసావు? 10, 20 తినేసావు. తెలియనప్పుడు 1, 2 సరిపెట్టచ్చు. నేను అసలు తిన్నాను వండికేసాను, అప్పుడేమైంది? అప్పుడు వాడిలో వ్యగ్రత చోటు చేసుకోవాలి, వ్యతిరేకం చోటు చేసుకోవాలి. ఈసారి ఇంకా బలవత్తరంగా వస్తుంది. ఎంతగా వ్యతిరేక లక్షణాలు బలపడేటట్లుగా మనం జీవించే కొద్దీ ఆ కోరిక ఏం చేస్తుంది? మరింత బలవత్తరంగా వస్తుంది. ఈసారి దాని టైం వస్తుంది. మళ్ళా సైకిల్ అనమాట ఇది కూడా. కాలంలో వస్తుంది, మళ్ళీ కొంతకాలం తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తుంది. వచ్చిన ప్రతిసారి మరింత బలవత్తరంగా వస్తుంది. అప్పుడే తల వంచాల్సిందే, కుదరదు. అట్లాగే నువ్వు కూడా ఆయనమే బలవత్తరంగా చేస్తావు. ఒక పక్షంలోనే ఉండదు. ఏ పాత్రోచితమైన కర్మలో అయినా ఈ సమస్య తప్పదు. అది బాస్ సర్వెంట్. బాస్కి ఇష్టం ఉంటుంది ఆ పని చేయాలంటాడు, సర్వెంట్కేమో నాకు ఇష్టం లేదని అంటే నీ ఇష్టం దేవుడికి నేను చెప్తున్నా చేయమంటున్నా. నువ్వు ఎస్ బాసే కదా చేయాల్సింది. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఉద్యోగం చేసేప్పుడు ఎక్కువ వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎప్పుడు ఎక్కువ వస్తాయి అంటే గృహంలో పెద్దగా రావు, ఉద్యోగం వ్యవసాయాల్లో ఎక్కువ వస్తాయి. కాన్పెట్ అనమాట, అక్కడ ఆల్టర్నేటివ్ షార్ట్ ఆఫ్ చేయాల్సిందే. అప్పుడు మరి నీకు ఘర్షణ పెరిగిపోతుంది. అదే నువ్వు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనే పేరు మీద చెప్తున్నావు. ఎందుకని నీ లోపల దానికి రిసీవ్ చేసుకోవడానికి కావాల్సిన రెడీనెస్ లేదనమాట. కానీ ఆ సమయానికి ఆ పని అయిపోవాల్సిందే, నో డౌట్ ఇన్ ఇట్. సో రెడీగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? రిసీవ్ చేసుకున్నావు, దాన్ని నిలబెట్టుకోగలిగావు, సమర్థత కూడా ఉంది. పైగా దాన్ని సాక్షిగా చేయడానికి కావలసినటువంటి ఆయత్త చిత్తం కలిగి ఉన్నావు. అప్పుడేమైంది? దాని ప్రభావం నీ మీదేం పడదు. అందుకని నువ్వు ఎప్పుడు కూడా ఆ ఉపరతిని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే నువ్వు ఆ ప్రారంభ విశేషం చేత బాధించబడకుండా ఉంటావు. అది స్వీయ ఇచ్ఛ ద్వారా జరగనివ్వండి, పరీక్ష ద్వారా జరగనివ్వండి, ఏదైనా జరుగుతుందిగా, జరగడం అయితే జరిగిపోతూనే ఉంది కదా, పనిముట్టుగా జరిగిపోతుందిగా. కాబట్టి నేనెందుకు అందులో ఇన్వాల్వ్ అయ్యి మరింత సమస్య తెచ్చుకోవాలి? కాబట్టి నేను ఇప్పుడు ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. చెయ్యాలి కానీ సాక్షిగా ఉండాలి. కాబట్టి శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధించిన 5 విషయాలు ఏవైనా సరే ఆచరిస్తాడు కానీ ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు వాటికి దూరంగా ఉన్నాడు, ఎంత మాత్రంగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. ఏమి అందులో సంగత్వ దోషం లేదు. అది ఉపరతి అంటే. కాబట్టి ఉపరతి మానవులందరికీ శ్రేయస్కరమైన విధానం కదా. ఏ పాత్రకైనా సూట్ అవుతుంది కాదు. అత్తగారు చెప్పిందండి, కోడలుగా చేయాలొద్దా? ఏ నాకు ఇష్టం లేదు అనేవాళ్ళు లేరా? అవునాగా. అత్తగారు ఒత్తిడి చేస్తుంది, చేయాల్సింది. నేను చెయ్యి. ఘర్షణ వాతావరణం. ఘర్షణ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిమిత్త మాత్రంగా చేయాలి, కానీ నిమిత్త మాత్రంగా చేయాలి, సాక్షిగా ఉండి చేయాలి. కాబట్టి ఈ నైపుణ్యాన్ని సంపాదించాలి. ఉపరతి అంటే అందుకే థియరీ కాదు, ఇది ప్రాక్టీస్. ఉపరతి తితిక్ష అనేవి థియరీ కాదు. శమధమాదులు కూడా థియరీ కాదుగా. ఇంద్రియ నిగ్రహం అనేది థియరీ చెప్తే పని అవుతుందా? అది ప్రాక్టీస్ చేయాల్సి. కాబట్టి ఈ సమాధి శక్త సంపత్తి సాధన సాధ్యం. చేస్తేనే వస్తాయి కానీ పుస్తకాలు చదివితేనో నేను విచారణ చేశానంటేనో అయ్యే పని కాదు. తప్పక మానవులందరూ ఆచరించి సాధించాలి. జీవితంలో, నిజ జీవితంలో పాటించి సంపాదించాలి. అందుకనే సంపత్తి అన్నది ఆర్జన. ఆర్జించాలి కష్టపడి, పోగొట్టుకోకూడదు. కష్టపడి సంపాదించాలని పోగొట్టుకుంటావా?
అదే అయాచితంగా వచ్చిందైతే వాటి విలువ తెలియదు. ఎవరైనా నీకు బహుమతిగా ఒక పుస్తకం ఇచ్చారమ్మా, ఆ పుస్తకం ఎక్కడన్నా పడిపోయే అవకాశం. అదే నువ్వు బాగా విచారణ చేసి హార్డ్షిప్స్ ట్రై చేసి ఓ పుస్తకాన్ని కష్టపడి వెళ్ళి ఓ జనమయ మిషన్కో రామకృష్ణ మిషన్కో మరొకదాన్ని వెతుక్కుంటూ వెళ్ళి వెతికి మరీ కొన్నావు. అప్పుడు ఆ పుస్తకాన్ని ఎట్ట జాగ్రత్త తెలుసు. జీవితకాలం ఇది నాకు ఉపయోగపడుతుందనే నిర్ణయంతో కొన్నావు పైగా. అప్పుడేమైంది? ఇంకా జాగ్రత్త తెలుసు. అలాగే ఈ సాధన చతుష్టయ సంపత్తిని కూడా ప్రతి ఒక్కరూ తమ తమ జీవితంలో ఆచరించాలి. ఆయా పాత్రోచితమైన ధర్మాల్లో ఆ ధర్మాన్ని ఆచరించేటప్పుడు దాంట్లో పొంగక లొంగక, పొంగకూడదు లొంగకూడదు. అట్లా సాక్షిత్వాన్ని నిలబెట్టుకుంటూ చెయ్యాలి. అప్పుడు అన్ని ధర్మాలను ఆచరిస్తావు. ఇంక నీకు అప్పుడు రాగద్వేషాలు లేవుగా. నా ఇచ్చ అంటేనేమో రాగం వచ్చేస్తుంది, పరేచ్ఛ అంటేనేమో ద్వేషం. రాగద్వేషాలు లేవుగా, మరి అప్పుడు ఉపరితలో ఉన్నది. దానివల్ల తితీక్ష కూడా రాల, సహనం ఓర్పు కూడా రాల, సహన సౌశీల్యాలు ఏర్పడాల. మరి దానివల్ల కదా నీకు శ్రద్ధ సమాధానం కలిగేది. ఉపరతి తితీక్ష లేకుండా శ్రద్ధ సమాధానం రావు. అందుకని ఇంత జాగ్రత్తగా దాని గురించి, దాని లక్షణాల గురించి వివరిస్తుంది. కాబట్టి ఆ పరాంగుఖత్వం ఉండాలి, సాక్షిత్వం ఉండాలి, విషయ పరాంగుఖత్వం ఉండాలి. దాని విషయంగా గుర్తించగానే విషయ విషధరై, ఇది విషంతో సమానం, మనం పుచ్చుకోకూడదు. ఇది నా జ్ఞాన రత్నాపహారి అని అజ్ఞానంలో పడవేస్తుంది. మరి చేయాలి వద్దా? చేయాలి, కానీ కర్తవ్యంగా చేయాలి, సేవకుడుగా చేయాలి, పనిముట్టుగా చేయాలి. అప్పుడు ఏమైంది? యూ డోంట్ ఎక్స్పెక్ట్. ఏ పాత్ర ఎలా ప్రవర్తించాలని నీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకో. అప్పుడు ఏమైంది? నా ధర్మం నేను చేశానంటే, నా కర్తవ్యం నేను చేశాను, నువ్వు చేయలేదు. దట్స్ యువర్ చాయిస్, నీ విల్ అండ్ విష్. కానీ ఆ అజ్ఞాన ప్రభావం ఎవరు బాధిస్తుంది? ఎవరిదైతే వారికే బాధిస్తుంది, వారికే దుఃఖంగా. ఎవరికైతే వివేకం ఉందో వారు మొట్టమొదటి బయటపడేది దేని నుంచి అంటే దుఃఖం నుంచి బయటపడేది. ఎందుకంటే సాక్షిగా ఉన్నాడుగా, స్వీకరించలేదుగా. తన లిమిట్స్ అండ్ బౌండ్స్ ఏంటో తనకు తెలిసి తన ధర్మాన్ని తాను కర్తవ్యంగా నిర్వహించి ఈశ్వరార్పణ బుద్ధితో చేశాడు. పైగా ఏ బుద్ధితో చేశాడు? ఈశ్వరార్పణ బుద్ధితో, అంటే నిష్కామకర్మగా చేశాడు. అప్పుడు ఏమైపోయింది? సులభమైపోయింది. ఇప్పుడు ఉద్యోగం చేయక్కర్లేదమ్మా. ఎవరి కోసం చేస్తున్నావు ఉద్యోగం అమ్మా అంటే ఈశ్వరుడు కోసం చేస్తున్నావు అనే భావన రావాలి. వచ్చినప్పుడు ఏమైంది? సంస్కారం రద్దయిపోయింది. నా కోసం చేస్తున్నానని అహం బలపడ్డా. నీ కోసం చేస్తున్నాను వాళ్ళు ఆయన వైపు చూపెట్టింది. అప్పుడేమైంది? బంధం పెరుగుతుంది, మమకారం బలం. లేదు, పిల్లాడి కోసం నీ కోసమే ఉద్యోగం చేస్తున్నా, నీ అభివృద్ధి కోసమే ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవడేమంటుంది? వివేకం చూపెట్టి నీ కోసమేరా నేను ఉద్యోగం చేసింది, నీ భవిష్యత్తు బాగుండాలని నేను ఉద్యోగం చేశాను. సో అప్పుడు ఏమైంది? ఈ కష్టం అంతా ఎవరి కోసం పడ్డాడు అంటే ఒకడు ఆబ్జెక్ట్ చూపెట్టాడు. అప్పుడు ఏమైపోయావు? ఆ వాడితో బంధం పెరగల. ఇట్లా అనురాగ బంధం పెరిగిపోయింది, మమకారం పెరిగిపోయింది. వాడు ఏదో ఏ రోజైనా భిన్నమైనటువంటి రీతిలో ప్రవర్తించడానికి మొదలే స్టోరీ. అప్పుడు వాడి 25 ఏళ్ల స్టోరీ వాడికి చెప్పాల్సిందే అప్పుడు, అంతే కదా. వాడేమంటాడు? నా కోసం నేను చేయమన్నాను, నేనేమన్నా అదేంట్రా అలా అంటావు, నేను నీకోసమే చేశానంటారు. సో మనం మనుషుల మధ్య మాటలు ఇలాగే ఉంటాం. భార్యాభర్తలు కూడా ఇట్లాగే అనుకుంటాం. నేను సంపాదన అంటే ఎవరి కోసం సంపాదిస్తాను? మీకోసమే కదా అంటారు వాడు. మా కోసం ఏం చేయట్లేదు, మీకోసం మీరు చేసుకుంటున్నారు అని వీళ్ళు అంటారు. అసలు నిజంగా ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరు వారి కోసమే చేసుకుంటున్నారు అనేది వారి వారి అహాన్ని పోషించుకోవడం కోసం చేస్తున్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరు ఎట్లా మారాలంటే ఇప్పుడు నా కర్తవ్యం ఇది, నా ధర్మం ఇది. ఎవరి కోసం చేస్తున్నాను? ఈశ్వరుడు కోసం చేస్తున్నాను అన్నావు అనుకో, అప్పుడు ఏమైపోయింది? కర్త ఆయన అయిపోయాడు. నువ్వు కాదు, నేను కాదురా బాబు, అందరికీ కారణం ఎవరు? కర్త ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి గృహిణిగా ఈ బాధ్యతలు చేయాలి, ఈ ధర్మాన్ని నిర్వహించాలి. ఈ రకంగా గృహంలో జీవించేటటువంటి కుటుంబ సభ్యులందరి ఉన్నతి కోసం ఆవిడ అందరిలో త్యాగభావాన్ని పెంపొందింపజేయడం అనే గొప్ప బాధ్యతను ఆవిడకి అప్పచెప్పారు. అన్నిటికంటే పెద్ద కష్టం ఏంటట? మనుషుల్ని మార్చటం. పెద్ద సమస్య ఏంటంటే మనుషుల్ని మార్చటం. చాలా కష్టమైన పని. మరి ఆ మనుషుల్ని మార్చే పని గృహిణిది, తల్లిది. ఆ ఇంట్లో తల్లిది అది. ఎందుకని ఆవిడ రియల్ ఎగ్జాంపుల్ దానికి. ఆవిడే స్వయంగా ఎగ్జాంపుల్గా త్యాగభావంతో జీవిస్తూ రియల్ ఎగ్జాంపుల్గా, లైవ్ ఎగ్జాంపుల్గా ఉండి, సరే నా వలే మీరు జీవించండి, నేను మీకోసమే జీవిస్తున్నాను, నేను మీకోసమే త్యాగభావంతో జీవిస్తున్నాను అనేటువంటిది వెతుక్కోకర్లు అక్కడ. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఉత్తమంగా నిష్కామ కర్మతో జీవించే పద్ధతిలోకి ఎవరు మార్చాలి? తల్లే మార్చాలి. తల్లి మీద ఎంత గొప్ప బాధ్యత ఉంది. మానవత్వం నుంచి దైవత్వంలోకి కుటుంబ సభ్యులందరినీ మార్చవలసినటువంటి బాధ్యత ఎవరి మీద పెట్టాం? తల్లి మీద పెట్టాం. ఆ బాధ్యత తీసి పక్కకి పెట్టి నేను హాయిగా నీలాగా డబ్బులు సంపాదిస్తాను, చిన్న పని కదా ఇది. ఆ బాధ్యత నిర్వహించడం చాలా కష్టం. ఎప్పుడూ జాగరూకతగా ఉండాలి, ఎప్పుడూ మెలకువగా ఉండాలి, అందరికంటే ముందు లేవాలి, అందరికంటే లేటుగా పడుకోవాలి, అన్ని బాధ్యతలకి ముందు తన మీద వేసుకోవాలి, అన్ని ధర్మాలు తాను ఆచరించాలి, అన్నిటికీ తాను పైలట్గా ఉండాలి, తానే మార్గదర్శిగా ఉండాలి. దానికి కూడా రజోగుణం అంటారు కదండి. నువ్వు ఏ గుణంతో చేస్తే ఆ గుణం. గుణాతీతంగా చెయ్యి, అప్పుడు నిష్కామకరం అయిపోవాలి. సాక్షిగా ఉండి చెయ్యి, అప్పుడు నిష్కామకరం అయిపోవాలి. కాబట్టి అట్లా చేసేటప్పుడు ఏమయ్యావు? ఇంట్లో ఏ మూల చూసినా నీ యొక్క ప్రభావం కనబడుతుంది, నీ సమర్థత కనబడుతుంది, నీ ఆర్ట్, నీ హార్ట్ కనబడుతుంది. అందరి మీద ఆ ప్రభావం పడుతుంది. అందరూ ఆ రకమైనటువంటి జీవన శైలికి అలవాటు పడతారు. మరి ఆ రకంగా జీవించడం ఉత్తమం కదా. ఇవన్నిటికంటే ఎవరు రూమ్ వాడితే, ఎవడు గోల వాడితే, ఎవడు ఉద్యోగం వాడితే, ఎవడు అకౌంట్ వాడితే, ఎవడు డబ్బులు వాడితే, ఎవడు ఖర్చు వాడితే, ఇదేగా ఇప్పుడు జీవితం. ఏం సాధించావు ఇప్పుడు? అంతా హాయ్ బాయ్, ఇండిపెండెన్స్. అదే హాయ్ బాయ్, అదే ఇండిపెండెన్స్, అంతకుమించి ఏం లేదు. పొద్దునే అందరికి వెనక్కి దిగుతారు, గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు, మళ్ళా బాయ్, ఎవడికి వాడు బై బై చెప్తాడు, ఎవడు తావను వాడు వెళ్ళిపోతాడు. సాయంత్రం మళ్ళా కలుస్తారు, హలో హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ చెప్తారు, మళ్ళీ పడుకుంటారు, ఎవరి రూమ్లో వాడు పడుకుంటారు. అయిపోయి మరి ఇప్పుడు మీ కుటుంబం అనే భావన ఏది? కుటుంబం అనే ఐక్యతా భావనే లేనప్పుడు దేశం అనేటటువంటి ఐక్యతా భావన వస్తుందా? దేశ సౌభాగ్యం, దేశ సమగ్రత అనేటటువంటి ఆలోచనలు వస్తాయా? మరప్పుడు ఈ ప్రాథమికమైన ఇవే రాకపోతే అనంత విశ్వానికి సంబంధించి నేను బాధ్యుడిని, నేను ఈశ్వరుడు అనే బాధ్యత ఎలా వస్తుంది? జీవుడు ఈశ్వరుడు ఒకడే అంటే సర్వ సృష్టికి బాధ్యుడు కదా. నేను ఎంతమందికి ఆదర్శంగా ఉండాలి? సృష్టి మొత్తానికి ఆదర్శంగా ఉండాలి. ఒక్కింట్లో ఒక్క పిల్లాడికి నువ్వు ఆదర్శంగా జీవించలేకపోతే సృష్టి మొత్తానికి ఆదర్శంగా ఎట్లుంటావు? బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? వాడు సృష్టి మొత్తానికి ఆదర్శవంతుడు, వాడు సృష్టి మొత్తానికి ఉపదేశించగలిగిన సమర్థుడు, వాడు సృష్టి మొత్తానికి కూడా ఎక్కడా ఎంచి చూపడానికి వాళ్ళు ఎక్కడ దోష లక్షణం లేదు. వాటిలో అన్నీ దైవీ లక్షణాలే ఉన్నాయి, వాటిలో అన్నీ జ్ఞాన లక్షణాలే ఉన్నాయి, వాటిలో అన్నీ వివేక లక్షణాలే ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, హీఈస్ ఎలిజిబుల్, సమర్థుడు, వీడు బ్రాహ్మణిష్ఠలో ఉన్నవాడు, వీడు జీవన్ముక్తుడు. అందుకని జీవ శరీరంలోనే ఉన్నాడు కానీ ఈశ్వరుడుగా ఉన్నాడు.
ఆయన జీవ శరీరంలోనే ఉన్నాడు కానీ బ్రహ్మముగా ఉన్నాడు కాబట్టి వాడు జీవన్ముక్తుడు. మరి ఆ స్థితికి సంబంధించిన అర్హతను సంపాదించాలంటే మరి ఇప్పుడు ఈ సాధన చతుష్టయ సంపత్తి లాంటి లక్షణాలు ఎన్ని ఉంటే అవుతావు? విషయాలలో నుంచి బయటపడడానికే నానా కష్టాలు పడుతున్నామే. సృష్టి మొత్తానికి కూడా నువ్వు ఆదర్శవంతంగా జీవించేటటువంటి జీవితం నీ దగ్గర ఉండాలి అంటే నువ్వు ఎంత కష్టపడాలి, నువ్వు ఎంత సమర్థుడివై ఉండాలి, నీ దగ్గర ఎంతటి దివ్యత్వం ఉండాలి. మా ఇంట్లో దైవత్వం ఎవరిలో ఉందని చూస్తే ఫస్ట్ గృహిణిలో కనపడాలి, ఆ తల్లిలో కనపడాలి. ఆవిడ దివ్యత్వాన్ని వెలువరించేటటువంటి పెద్ద జనరేటర్ అయి ఉండాలి, పెద్ద డిసిపేటర్ అయి ఉండాలి. ఆదిశక్తికి సరాసరి ప్రతిబింబం ఆవిడ, డైరెక్ట్ రిప్రజెంటేటివ్. మరి అలా ఉంటున్నాం. ఊళ్ళో అమ్మవారిని చూసినా మా ఇంట్లో అమ్మని చూసినా రెండు ఒకటే అనేటటువంటి భావన కుటుంబ సభ్యులకు కలగాలి. అందుకని ఆడవాళ్ళకి అలంకారం అంతా ఎలా పెట్టాం? అక్కడ లలితా త్రిపుర సుందరికి ఏ అలంకారం ఉంటుందో ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా అదే అలంకారం. ఇంట్లో స్త్రీలందరూ అదే అలంకారంతో కనబడాలి. అదే సౌభాగ్య లక్షణం. ఆవిడ సర్వమంగళ. నిన్ను కూడా చూస్తే ఎలా కనపడాలి? ఆ ఆదిశక్తికి, ఆ జగజ్జననికి ప్రతిబింబంగా కనపడాలి. మరి అట్లా కనపడినప్పుడు నిన్ను ఎవరైనా ఏమైనా అంటారా? మరి నువ్వేమో జీన్స్ ప్యాంట్ వేసుకుని, నేను టీషర్ట్ వేసుకుని హడావుడిగా వెళ్ళిపోతూ బ్యాగ్ వేసుకుని వ్యానిటీ ఫెయిర్ లాగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఏమైపోతుంది? ఇప్పుడు జగజ్జనని అన్న భావం కలగడం లేదు. విషయ తాదాత్మ్యతతో కూడిన భావస్మరణ కలగడం లాగా. అలాగే వయసు వరుస, నేను మీకు ఇద్దరు ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల ఉపమానాలు చెప్తాను. అలాగే మగపిల్లలు, ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదు దైవత్వానికి. అట్లా దైవత్వం ప్రతిబింబించేటట్లుగా నీ జీవితం ఉండాలి. అప్పుడేమయ్యావు? మిగిలిన వాటికి ఆస్కారం లేదు. అన్నింటినీ దైవీభావంతో చెయ్యాలి. కాబట్టి ఉపరతి ద్వారా నువ్వేం సాధించావు? ఇప్పుడు బాహ్యమైనటువంటి జీవితాన్ని నుంచి పరాంగుఖత విరమించటం, దివ్యత్వంలో రమించటం. ఇటు వదిలేస్తే అటు తిరిగిపోతుంది. అది ఇటు తిప్పేమన్నంతసేపు అటు జరగదు. అది అక్కడ చెప్తాను. సరే, తర్వాత ఒక్కలైన స్వామి మిగిలినంత నేను చెప్పుకున్నాం మనం. ఒక్కలైన అవలేదా? అంటే ఇది వేరే బుక్ లో పుస్తకం లక్ష్మీపతి శాస్త్రి గారు. అంటే ఇదంతా పరీక్ష, ఇవన్నీ వాసనా బలం అంటే. నెక్స్ట్ 8వ శ్లోకం స్వామి. నిగమాచార్య వాక్యేషు భక్తి శ్రద్ధేతి విశ్రుత చిత్తైకాగ్ర్యం తు సల్లక్ష్యే సమాధానమితి స్మృతం. శ్రద్ధ సమాధానాన్ని నిర్వచిస్తున్నారు. ఆగమములు నిగమములు, శాస్త్రములు ద్వివిధములు. ఆగమములు నిగమములు. నిగమములు అంటే ఉపనిషత్తులు, ఆగమములు అంటే వేదములు. అంటే ఉపాసనాకాండ, కర్మ, భక్తి, యోగ విధానములను, ముఖ్యంగా కర్మ మార్గాన్ని ప్రధానంగా స్వీకరించి చెప్పేది వేదం. అయితే వేదములకు అంత్యభాగమున ఉపనిషత్తులు ఉన్నాయి, అవి నిగమములు. నిగమవాక్యేషు అంటే అర్థం ఏంటి? ఉపనిషద్వాక్యములు ఏ లక్ష్యంలో అయితే చెప్పబడ్డాయో ఆ లక్ష్యమునందు శ్రద్ధ కలిగి ఉండటమే శ్రద్ధ. కాబట్టి శ్రద్ధ అనగానేమి? జీవిత లక్ష్యం మీద శ్రద్ధ ఉండాలి. ఉపనిషత్తులన్నీ మానవ జీవిత లక్ష్యాన్ని వివరించినాయి. మానవుడు జీవించి ఏం సాధించాలి? ప్రతి ఒక్కరూ ఆ ప్రశ్న వేసుకోవాలి. నా జీవిత లక్ష్యం ఏమిటి? లేకపోతే 10 అంతస్తుల మేడ కట్టాలి, అది కూడా లక్ష్యమే. ఓ 10 కోట్లు సంపాదించాలి, ఓ 10 మంది పుత్రులను కలిగి ఉండాలి,
అంగబలాన్ని అర్థబలాన్ని కలిగి ఉండాలి. అర్థకామాలకు సంబంధించినటువంటి లక్ష్యాలు. కానీ మరి అవి నిత్యం కాదుగా, శాశ్వతం కాదు కదా, అనిత్యం కదా, పరిణామశీలం కదా. పరిణామశీలమైన నువ్వు ఇల్లు కడితే 4 తరాలు అనుభవించవచ్చు, అంతేనా కదా. కాబట్టి మానవుడు భ్రాంతిగతమైనటువంటి, భ్రమాజన్యమైనటువంటి, మిథ్యాభూతమైనటువంటి బాహ్య లక్ష్యాలను స్వీకరించి జీవిస్తే ఇప్పుడు దాన్నే శ్రద్ధ అంటున్నావు కదా మరి, అంతేనా కదా. ఇప్పటివరకు శ్రద్ధ అంటే ఏంటంటున్నావు? ఈ బాహ్య లక్ష్యాలను సాధించడమే శ్రద్ధగా పెట్టుకున్నాం. అప్పుడేమైంది? జీవిత లక్ష్యం డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి వేదాంత వాక్యములు ఏవైతే, ఉపనిషద్ వాక్యములు ఏవైతే లక్ష్యాన్ని, పరమాత్మ స్థితిని స్వీకరించి చెప్పినాయో అట్టి పరమాత్మ స్థితిని లక్ష్యంగా నువ్వు జీవిత లక్ష్యంగా స్వీకరించి జీవనాన్ని కొనసాగించడమే శ్రద్ధ. సమాధానం అంటే ఏంటి మరి? సమాధి. ఆ లక్ష్య స్థితిని సాధించుటయే. కాబట్టి ఉపనిషద్వాక్యములు ఏ లక్ష్యమునైతే బోధించినయో ఆ బోధించినటువంటి లక్ష్యాన్ని సాధించడమే సమాధానము. కాబట్టి ఆ లక్ష్య సిద్ధికి సంబంధించినటువంటి అనుభూతిని, నిశ్చయాన్ని, నిర్ణయాన్ని సాధించడమే సమాధానం. మరి ఈ సమాధానాన్ని పొందాలా వద్దా? ఒకసారి ఈ సమాధాన స్థితికి చేరుకుంటే ఇంకా ప్రశ్నలు ఏమయ్యాల. ఈ సమాధాన స్థితికి చేరనంతసేపే ఏ ప్రశ్నలైనా. ఒకసారి లక్ష్య సిద్ధికి చేరుకున్న తర్వాత ఇంకా సమాధానమే, ఇంక ప్రశ్నలు ఏం లేవు. ఆత్మనిష్ఠుడు అయ్యేంత వరకే ప్రశ్నలు ఏమైనా, బ్రహ్మనిష్ఠుడు అయ్యేంత వరకే ఏ ప్రశ్న అయినా, లేదు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందే వరకే ఏ ప్రశ్నలైనా, బయలు దర్శనం అయ్యేంత వరకే ఏ ప్రశ్నలైనా. ఆ స్థితి కనుక వచ్చేస్తే ఇంకా సమాధానమే, ప్రశ్నలు లేవు. ఆ ప్రశ్నలే లేనటువంటి స్థితిని నువ్వు పొందాలి. వ్యాఖ్యానం. శృతి వాక్యముల పైన గురువు గారి యందు అమితమైన భక్తి, విశ్వాసము ఉండుటయే శ్రద్ధ అని వివరించబడినది. అమితమైన అంటే మితం కాని, ఇన్ఫైనైట్. మితం అంటే పరిమితి. మనందరికీ విశ్వాసం ఉంటుంది కానీ తత్కాలవత్ నమ్ముతాం అన్నమాట. గురువు ఎడల కానీ, శృతి వాక్యముల ఎడల కానీ విశ్వాసం అందరికీ ఉంటుంది. ఏదో ఒక గురువుని లేకుండా ఏ మానవులు ఉండరు. అలాగే ఏదో ఒక ధర్మసమ్మతమైన, శాస్త్ర విహితమైన మార్గాన్ని అనుసరించకుండా కూడా ఉండరు. కానీ ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలట? ఎవరైతే నీకు బ్రహ్మనిష్టని ఉపదేశించగలరో, బ్రహ్మజ్ఞానమును ఉపదేశించగలరో, ఎవరైతే బ్రహ్మ విధులై ఉన్నారో, ఎవరైతే స్వానుభవమున జీవన్ముక్తులై ఉన్నారో, ఎవరైతే ఈ అపరోక్షానుభూతిని పొందినటువంటి వారు ఉన్నారో, అటువంటి గురువుల యొక్క వాక్యమునందు వాళ్ళు ఎప్పుడు స్వానుభవ వాక్యాలు చెప్తారు. అంతేగాని శాస్త్ర వాక్యాలు వల్లివేరు వాళ్ళు. ఒక పండితుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇవే చెప్తాడు. కానీ ఎలా చెప్తాడు? తన స్వానుభవంగా చెప్పడు. తన జీవితానుభవంలో తాను ఎట్లా సిద్ధింప చేసుకున్నాడు అనేది చెప్పడు. కానీ ఎట్లా చెప్తాడు? శాస్త్రముల మధ్య చర్చగా చెప్తాడు. శాస్త్రముల మధ్య తర్కముగా వివరిస్తాడు. ఫలానా సిద్ధాంతంలో ఇలా ఈ రకంగా దీని గురించి వివరించారు, ఫలానా శాస్త్రంలో దీన్ని ఖండించారు, ఫలానా పండితుడు గారు, ఫలానా విద్వాంసుడు గారు దీని గురించి ఇలా వ్యాఖ్యానించారు, ఫలానా వ్యాఖ్యానంలో ఈ రకమైనటువంటి దోషం ఉంది, ఈ రకంగా చెప్తాడు పండితుడు. ఫలానా పురాణంలో ఈ రకంగా చెప్పారు. ఇది పండితుడి పద్ధతి అన్నమాట.
సద్గురుమూర్తి ఎట్లా చెప్తాడు? అతనికి శాస్త్రం ఆధారమే, అంటే సహాయకారి. శాస్త్రంతోనే చెప్తాడు, కానీ తన స్వానుభూతితో చెప్తాడు. శిష్యుడు తన నిజ జీవితంలో ఎట్లా జీవించాలో చెప్తాడు. శాస్త్రం తెలిసి ప్రయోజనం ఏంటి? నీ జీవితానికి అన్వయం చేసుకోవడం రాలేదనుకో, నీ జీవితంలో నువ్వు ఆ అన్వయం చేసుకుని జీవించి ఆ మార్పును సాధించలేకపోయావు అనుకో, అప్పుడు ఆ శాస్త్ర ప్రయోజనం సిద్ధించినట్టే. కాబట్టి గురువు యొక్క ప్రయోజనం ఏమిటి అంటే నిన్ను మార్చడమే గురువు యొక్క ప్రయోజనం. సద్గురువుని ఆశ్రయించిన తర్వాత ఇంకా వాడు మారలేదంటే అర్థం ఏమిటి? ఎక్కడో విశ్వాస లోపం ఉంది, శ్రద్ధలో లోపం ఉంది. పిల్లవాడు బడికి వెళ్ళాడండి, రోజు బడికి వెళ్తున్నాడు వస్తున్నాడు, కానీ విద్య రావడం లేదు. ఏం చేస్తాం? వెళ్ళి మాస్టర్ని అడిగాం, ఏమంటే మా అబ్బాయికి సరిగా మార్కులు రావడం లేదు, ఇట్లా ఏదైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు, ఏం చెప్పినా కానీ వింటం లేదు, ఏదో లోపం కనిపిస్తుంది నాకు అని వెళ్ళి వాళ్ళ టీచర్ని అడిగారు. అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మీ అబ్బాయి ఎలా ఉంటున్నాడండి, ఎలా ఉంటున్నాడండి, ఇలా ఇక్కడ కూడా అశ్రద్ధగానే ఉంటున్నాడండి, పాఠం చెప్పేప్పుడు సరిగ్గా వినడండి, నోట్స్ ఏమైనా చెప్తే రాసుకోడండి, హోంవర్క్ సరిగ్గా చేసుకుని రాడండి అని వాళ్ళు కూడా ఏం చేశారు? తల్లిదండ్రులకే చెప్పారు. ఇప్పుడు అల్టిమేట్గా లోపం ఎక్కడని తేలింది? శ్రద్ధ లోపం, అంతేనా కదా? కాబట్టి శృతివాక్యముల యందు గురువాక్యముల యందు అమితమైన శ్రద్ధ ఉండాలి. వాడికి మాత్రమే విద్య సాధ్యం అవుతుంది. బ్రహ్మజ్ఞానం కావాలంటే వ్యవహార విద్యకే అట్లా ఉంటే బ్రహ్మజ్ఞానానికి ఎంత శ్రద్ధ ఉండాలి? ఉత్తమోత్తమైన శ్రద్ధ ఉండాలి. ఎందుకనంటే మరి కన్విన్సే కాలేదండి, అప్పుడు ఆచరించవుగా. అసలు ఆ విషయానికి కన్విన్స్ కాలేదు, గురువుగారు చెప్పాడు కానీ నువ్వు కన్విన్స్ కాలేదు, అప్పుడు ఆచరించవుగా. ఆచరించకపోతే మరి ఆ మార్పు రాదుగా. ఆ మార్పు రాకపోతే మరి నీకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం రాదుగా. మరి ఆ సద్గురువు యొక్క వాక్యం వృధా అయిపోయినట్టేగా. అలా కాదు. షిర్డీ ప్రవేశము సర్వదుఃఖహరము, అవునా? ఏకాదశి సూత్రాల్లో మొట్టమొదటి. షిర్డీ వెళ్ళిన వాళ్ళందరికీ సర్వదుఃఖహరం అవుతుందా? ఎన్నుకోవట్లేదు. అంటే గురువాక్యం తప్పని చెప్దాం అనుకోని, ఎప్పుడవుతుంది సర్వదుఃఖహరం? ఆ షిరిడి ఎక్కడ ఉందో తెలుసుకుని. సర్వదుఖం పోవాలంటే నీకేం కావాలో తెలియాలి. సర్వదుఖములు పోవాలంటే నీకేం కావాలి? జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి. అది రాందే సర్వదుఖములు పోవు. కాబట్టి సద్గురుమూర్తిని ఆశ్రయించి ఏం అడగాలని ఆయన అంటున్నారు? ఇప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని అడగాలి. షిరిడి సాయిబాబాని ఆశ్రయించి నువ్వేం అడగాలట? బ్రహ్మజ్ఞానాన్ని అడిగితే ఆయన ఆ బ్రహ్మజ్ఞాన ఉపదేశాన్ని, ఆ సంకల్పాన్ని చేసి నీకు అది కలిగేట్లుగా చేస్తే నీకు సర్వదుఖములు హరించినాయి. కానీ షిరిడి వెళ్ళి కూడా మనం ఏమడిగాం? భౌతికమైన, ఐహికమైన, విషయావృత్తి కలిగినటువంటి వాంఛలతో కూడినటువంటి వాటినే మనం ఆయనే అడిగాం. మా అబ్బాయికి చదువు వచ్చేట్టు బాగా చేయనైనా, మా అబ్బాయికి H1B వీసా వచ్చేట్టు చేయనైనా, లేకపోతే మా అబ్బాయికి గ్రీన్ కార్డు వచ్చేట్టు చేయనైనా, లేకపోతే మా ఆయనకి ఆరోగ్యం బాగుండేట్టు చేయనైనా, మా అత్తగారికి ఆరోగ్యం బాగుండేట్టు చేయనైనా, ఇట్లా ఐహికమైనటువంటి, లేదంటే నాకు ఆరోగ్యం బాగుండేట్టు చేయనైనా, లేకపోతే నాకు ధన సమృద్ధి కలిగేట్టు చేయనైనా, ఈ రకమైన ఐహికమైన విషయవాంఛాపూరితమైనటువంటి వాటిని అడిగితే మరి సర్వదుఃఖహరం అవుతుందా? అవటం లేదు. కాబట్టి మరి సద్గురుమూర్తిని ఆశ్రయించి ఏం చేయాలి? ఏది ఆయన ప్రసాదిస్తే నీకు సర్వదుఃఖహరం అవుతుందో అది నీవు అడగడం రావాలి. అది సద్గురుమూర్తిని ఆశ్రయించేటువంటి తీరు. అట్లాగే ఎప్పుడు అడుగుతావు? అమితమైన భక్తి విశ్వాసాలు ఉన్నప్పుడే అడుగుతావు. ఈయనది ఇవ్వగలడు అనే పూర్ణమైన విశ్వాసం ఉండాలి. పై
పైగా ఆయన ఏమి ఇవ్వగలడో నీకు పూర్తిగా పరిజ్ఞానం కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ రకమైన దాన్ని పొందుతాం. కాబట్టి ఇక్కడ ఏ శ్రద్ధ కలిగి ఉండాలంటున్నాడు? ఇప్పుడు అమితమైనటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి శ్రద్ధ ఉండాలి. అప్పుడే నువ్వు సాధ్యమవుతుంది. లేకపోతే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని సాధించలేవు. సరే. వేదములు అపౌరుషేయములు సాక్షాత్ బ్రహ్మముఖేన వెలువడినవని ఆది నుంచి వస్తున్న సంప్రదాయము. అదేవిధంగా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని బోధిస్తారు. అందువల్ల వారి ఎడల అచంచలమైన భక్తి లేనిదే పఠన పాఠనాదులు నిరర్ధకములని శ్రోత్రియులు ఆర్షధర్మముపై ప్రేమాభిమానములు కలవారు భావిస్తారు. అమితమైన భక్తి విశ్వాసములే శ్రద్ధయని నిర్వచించబడుతున్నది. జన్మరాహిత్యమే పురుషార్థములలో అతి శ్రేష్టమైనది. అది సంగతి. చూడండి, ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థములలో శ్రేష్టమైన పురుషార్థం ఏది? మోక్షం. కాబట్టి గురుమూర్తిని ఆశ్రయించి నువ్వు ధర్మార్థ కామాలకు సంబంధించిన ప్రశ్నలు అడగకూడదు. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నావు? ధర్మార్థ కామాలకు సంబంధించిన సంగతులనే మనం ప్రస్తావిస్తాం. అప్పుడు మరి ఆయన జ్ఞాన విషయం బోధించే అవకాశం ఉందా? పైగా అడిగేటప్పుడు కూడా ఎట్లా అడగాలట? అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు విశ్వాసంతో కలిగి అడగాలి. అప్పుడే అది శ్రద్ధ అవుతుంది. ఇక ఆయన చెప్పాడులే, అవకాశం ఉంటే ఆచరిద్దాం, లేకపోతే లేదు, వీలైతే ఆచరిద్దాం, లేకపోతే లేదు అనుకున్నాం. అప్పుడేమైంది? గురువు గారు చెప్పారు అంటే 100కి 100 పాళ్ళు ఆచరించాల్సిందే, 100కి 1000 పాళ్ళు ఆచరించాల్సిందే. తప్పుకోవడానికి అవకాశం లేదు. ఆయన నీ ఉన్నతిని ఉద్దేశించి, నీ ఆత్మోన్నతికి, నువ్వు బ్రహ్మ విద్యా విశారదుడు అవటానికి ఏ పని చేస్తే, ఏ రకంగా జీవిస్తే దాన్ని సాధించగలవు, ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని ఆయన ఉపదేశిస్తున్నారు. నీకు వేరే లక్ష్యం లేదు, నీకు వేరే జీవితం కూడా లేదు. నా జీవన పర్యంతము ఆ శృతివాక్యానుసారము అట్లా జీవించి ఆయన అట్లా అయ్యాడు. ఆయన ఏదైతే అయ్యాడో అదే నీకు బోధిస్తున్నాడు, అదే నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అట్టి అమితమైనటువంటి భక్తి విశ్వాసాలను కలిగి ఉండి నువ్వు జీవిస్తేనే ఆ శ్రద్ధ నీకు ఉపయోగపడు. మనం పాఠం చెప్పేటప్పుడు కఠోపనిషత్తు కానీ భద్రాద్రామ శతకం కానీ చాలా రకాలుగా చెప్తున్నాం. ఇదిగో ఈ సాధన ఇలా చేయాలి, ఈ సాధన ఇలా చేయాలి, దీనికి ఇట్లా ఉండాలి, దీనికి ఇట్లా ఉండాలని అన్ని నియమాలు బోధిస్తున్నాం. మరి ఎంతమంది ఆచరిస్తున్నారు? ఎందుకని? శ్రద్ధ యొక్క లోపం. ప్రతి ఒక్కరూ చతుష్కాలములలో సాధన చేయాలని చెప్తున్నాం. ఎంతమంది విన్నవాళ్ళలో ఎంతమంది చతుష్కాలంలో సాధన చేస్తున్నారు? వాళ్ళ రాత్రికి అడుగుతాను, భద్రాద్రామ శతకం చెప్పాడు. ఎంతమంది అంటే ఆ సమయానికి ఏదో ఆ గంట సేపు కూర్చుని వినటానికే నువ్వు పెట్టుకున్నావు నియమం. కానీ ఆ గంట సేపు చెప్పిన దాన్ని మరి మిగిలిన 24 గంటల్లో ఏం పాటించావు? పాటించి సాధన చేస్తేనే కదా నీకు ఆ ఫలితం వచ్చేది. ఆ ప్రయోగం నీ నిజ జీవితంలో చేస్తేనే కదా నువ్వు ఫలితాలను పొందగలిగేది, ఆ మార్పు వచ్చేది. కేవలం పాఠం వినటానికే నా జీవితం సరిపోయిందండి అంటే ఎప్పుడు ప్రయోగం చేస్తావు? మరి వచ్చే జీవితంలో అప్పుడే సాధ్యం ఎట్టవుతుంది. పాఠం చెప్పేవాళ్ళు దొరకాలి. కాబట్టి అమితమైన భక్తి విశ్వాసాలు ఉంటేనే చెప్పినట్టుగా ఆచరిస్తావు. అప్పుడే నీకు సరైనటువంటి పరిణామం ఫలితం వస్తుంది. కాబట్టి అటువంటి ఆత్యంతిక శ్రద్ధ కలిగి ఉండాలి. తాత్కాలికమైన విషయ ప్రవర్తనకు సంబంధించినటువంటి
సామాన్యమైన రీతిగా గురువాక్యాన్ని స్వీకరించకూడదు, శృతి వాక్యాన్ని స్వీకరించకూడదు. ఉపనిషత్తు వాక్యాన్నైనా అలాగే స్వీకరించాలి, గురువాక్యాన్నైనా అలాగే స్వీకరించాలి అనే నిర్ణయాన్ని చెప్తున్నాను. అమృతత్వ సిద్ధికి సల్లక్ష్యము తప్ప వేరొక మార్గము ఉపాయము లేదు. సత్యాన్వేషణలో నిమగ్నమై అంతములో దాని యందు లీనమగుటయే సమాధానమని స్పష్టము చేయబడింది. ఇది చాలా ముఖ్యమైనది. ఈ అల్టిమేట్ గా ఈ 6 సంపదలలో చిట్ట చివరిదేంటి? సమాధానం. ఏమిటి సమాధానం అంటే అమృతత్వాన్ని పొందటమే సమాధానం, వేరే ఇంకేంటి. అమృతత్వం అంటే ఏమిటి? జన్మరాహిత్యం, తిరిగి పుట్టకుండా ఉండటం, తిరిగి మృత్యువును పొందకుండా ఉండటం. కాబట్టి అటు అమృతత్వ సిద్ధికి సల్లక్షణమే మార్గం, వేరే మార్గం లేదు. సల్లక్షణం అంటే అంటే సత్, సత్ ప్లస్ లక్షణము సల్లక్షణం. సచ్చిదానంద ఘనమైన దాంట్లో ఉన్నది సద్వస్తువు ఒకటే ఉన్నది. చిత్తు ఆనందములు సత్తి యందు లయమైపోయినాయి. లయమైపోయినప్పుడు కేవల సద్వస్తువు ఒకటే ఉంది. అంటే కేవల సద్వస్తువే బ్రహ్మం. అంటే బ్రహ్మీభూత స్థితికి నువ్వు చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉంది. అంటే బ్రహ్మనిష్టను పొందవలసిన అవసరం ఉంది. అట్టి బ్రహ్మనిష్ట చేత నీవు జీవన్ముక్తుడవై జనన మరణ రాహిత్యాన్ని పొందవలసినటువంటి అవసరం. అట్టి సమాధానమును పొందడమే సమాధానం. మిగిలిన సమాధానములు కావు. ఇవాళ మనం ఎట్లా సమాధానం పడిపోతున్నాం? తాత్కాలికంగా ఆ విషయ వ్యావృత్తి చేత ఏ విషయానికి ఆ విషయం సమాధానం పడుతున్నాం, మరలా విషయం పుడుతుంది. అదేమన్నా ఆగిపోయిందా? ఆగిపోలేదు. కాబట్టి ఆత్యంతికమైనటువంటి బ్రహ్మనిష్ట అనే సమాధానాన్ని పొంది తిరిగి మరల జన్మించినటువంటి స్థితిని సాధించడమే సమాధానం అని పేరు. అట్టి సమాధాన స్థితిని సాధకులందరూ తప్పక సాధించాలి. కాబట్టి ఇవన్నీ ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి. వాటంతటా అవి రావు, అయాచితంగా వచ్చేవి కావు, ఎవరో ఇస్తే వచ్చేవి కావు. నువ్వు స్వయముగా సాధన చేసి సంపాదించవలసినవి, గురువు సహాయంతో సాధన చేసి సంపాదించవలసినవి, పోనటువంటి శాశ్వతమైనటువంటి సంపదలు. మిగిలిన సంపదలన్నీ ఇప్పుడు ఉంటాయి, కొంత కాలం తర్వాత ఉండవు. ఒక కాలంలో ఉన్నట్లు తోస్తున్నాయి, ఒక కాలంలో లేనట్లు తోస్తున్నాయి. పెద్ద ఇంట్లో ఉన్నావమ్మా, చిన్నప్పుడు ఎట్లా ఉన్నావు? నీ జీవన చరమ భాగంలోకి వచ్చేటప్పుడు ఏమో మరి ఎంత అశాశ్వతమైన విధానం అనేది. మరి ఇటు అశాశ్వతమైన సమాధానాలతో సంతృప్తి పడదామా? ఈ పూటకు భోజనం చేసేసాం, ఇక నాకు భోజనం అక్కర్లేదని చెబుదాం. ఈ సమాధానం సరిపోయిందిగా, ఇక నాకు ఇదే శాశ్వతమైన సమాధానం అంటానికి వీలవుతుంది. కాబట్టి దేహేంద్రియాదుల వ్యాపారములకు సంబంధించిన అన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ప్రవృత్తిని వాటితో ముడిపడి ఉన్నాయి. కాబట్టి శాశ్వత సమాధానం అక్కడ కలిగే అవకాశం లేదు. కాబట్టి శాశ్వతత్వానికి సంబంధించిన సమాధానం ఏమిటి అంటే మరల జన్మించకుండుట. అట్టి అమృతత్వాన్ని సాధించడమే సమాధానము అనే నిర్ణయాన్ని పొందాలి. తర్వాత శ్లోకం స్వామి. సంసార బంధ నిర్ముక్తి కథం మే స్యాత్ కదావిదే ఇతి యా సుదృఢా బుద్ధిర్ వక్తవ్యాసా ముముక్షుత. ముముక్షు అంటే ఎవరో చెప్తున్నారు. సాధన చూస్తే సంపత్తిలో చివరిది ఏంటి? మోక్షత్వం. ముముక్షత్వం. మోక్షము ముముక్షత్వానికి సంబంధించిన నిర్ణయాన్ని తెలియజెప్తున్నారు.
ఏమిటట ఆయన ప్రశ్న? నిన్న కూడా చెప్పా. ప్రతి ఒక్కరూ ఏం తెలుసుకోవాలట? కోహం బంధ, నన్ను బంధించుతున్నది ఏది, నన్ను ఈ దేహాభిమానంతో బంధించుతున్నది ఏది అని ఎవరికి వారు ముందు అన్వేషణ విచారణ చేయాలి. దానికే సంసారం అని పేరు. ఏమిటది? సంసారం. నన్ను బంధించుతున్నది ఏది? సంసారము. నన్ను జీవుడిగా ఉంచుతున్నది ఏది? సంసారం. ఎట్లా తెలుస్తుంది నీకు నీ సంసారం ఏమిటో ఎక్కడుందో? నువ్వు భిన్న వాతావరణంలోకి, భిన్న శైలిలోకి, భిన్నమైన ప్రదేశానికి వెళ్ళావు. నీకు తెలియకుండానే నీకు సంబంధించినవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నువ్వు కోరకుండానే నీ యొక్క వ్యవహారం అంతా నీకు గుర్తొస్తూ ఉంటుంది. నీకు సంబంధించిన వాళ్ళందరూ గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన ఆలోచనలన్నీ కలుగుతూ ఉంటాయి. నీ ఇంట్లోని వస్తుజాలం అంతా స్ఫురిస్తూ ఉంటుంది. నా ఇల్లు ఏమైపోయిందో, నా వస్తువులు ఏమైపోయినాయో, నా మనుషులు ఏమైపోయారు, నా స్నేహితులు ఏమైపోయారు, నా బంధువులు ఏమైపోయారు, వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేమైపోయారు, వీళ్ళేమైపోయారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఆ వస్తువులు ఎలా ఉన్నాయి, ఈ వస్తువులు ఎలా ఉన్నాయి, నా లారీలు ఎలా ఉన్నాయి, నా బస్సులు ఎలా ఉన్నాయి, నా కార్లు ఎలా ఉన్నాయి, నా బట్టలన్నీ ఏమైపోయినాయో. ఈ రకమైనటువంటి నీ సంసారాలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇదం ఇదం ఇదం, ఇవన్నీ ఇదం. ఇవన్నీ ఏమిటి? ఇదం అంటే నేను తెలుసుకునేవి. మరి ఇవన్నీ ఇప్పుడు నా సంసారంలో ఉన్నాయా లేదా? మరి ఇవన్నీ నన్ను పురిగొల్పుతున్నాయా లేదా? నాకు ప్రేరణ ఇస్తున్నాయా లేదా? నేను దేహాభిమానంతో నామరూపాలకు కట్టుబడి ఉన్నానని అవి తెలియజెప్తున్నాయా లేదా? మరి ఆ స్నేహితులందరూ, ఆ బంధువులందరూ, ఆ మనుషులందరూ ఎవరెవరైతే నిన్ను గుర్తిస్తున్నారో, నువ్వు గుర్తిస్తున్నావో, వాళ్ళందరూ నేను ఎలా చూస్తున్నారు? సచ్చిదానంద ఘనంగా చూస్తున్నారా, నామరూపాత్మకంగా చూస్తున్నారా? మరి అప్పుడు నువ్వు కూడా వాళ్ళతో ఎలా ప్రతిస్పందిస్తావు? మరి అప్పుడు సచ్చిదానంద ఘనంగా ఒకరు కూడా లేరుగా. మరి కథం మే అంటున్నాడు. అందుకని ఏమంటున్నాడు ప్రశ్న? కథం మే. ఒక్కడైనా బ్రహ్మజ్ఞానం లేడే నాకు తెలిసిన వాళ్ళు. అదే ఒక సద్గురుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయన నీతో ఎలా ప్రవర్తించాడు? నామరూపాత్మకంగా ఆయన పట్టించుకోవటంలో ఎంతసేపు నీ లోపల ఉన్నటువంటి చైతన్య పద్ధతిగా, నీ లోపల ఉన్నటువంటి ప్రజ్ఞా పద్ధతిగా, నీ లోపల ఉన్నటువంటి ఆత్మజ్ఞాన పద్ధతిగా, నీ వాస్తవికమైనటువంటి నీ యథార్థ నేనుని నీకు గుర్తు చేసేటటువంటి పద్ధతిగా, నీలో ఉన్న సల్లక్షణాలను నీకు మేల్కొల్పేటట్లుగా, నీలో ఉన్న దైవీభావాన్ని నీకు తెలియజెప్పేటట్లుగా, నువ్వు ఉత్తమ గతిని పొందడానికి ఏ రీతిగా జీవిస్తే నువ్వు బాగుపడతావు, ఆ రకమైనటువంటి ఉత్తమమైన ఆచరణను నీకు తెలియజెప్తూ, బోధిస్తూ, ఆచరింపచేస్తూ, తాను ఆచరిస్తూ నిన్ను ఆచరింపచేస్తూ. మరి ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు ఆచార్యుడు అయ్యాడా లేదా? అంటే ఆచార్యుని యొక్క మార్గదర్శకత్వంలో నువ్వు సాధించే లక్ష్యం ఏమిటి? ఇప్పుడు మోక్షం. కాబట్టి అది ఎప్పుడు చేయగలుగుతాడట? అత్యంత భక్తి, తీవ్ర మోక్షేచ్ఛ. అది అయిపోయింది. భక్తి, విశ్వాసం కూడా, శ్రద్ధ, సమాధానాలు అయిపోయింది. వాటి వల్ల నీకు ఒక ఫలితం వచ్చింది. ఆ శ్రద్ధ సమాధానం వల్ల ఒక ఫలితం వచ్చింది. ఏమిటది? నేను ఏమైనా సరే ఈ సంసారం నుంచి బయటపడాలి. ఆ శ్రద్ధ సమాధానం ఎవరికైతే బలంగా ఉన్నాయో వాడికి ఒక ఇచ్చ కలిగింది. ఏమిటా ఇచ్చ? నేను ఏమైనా సరే ఈ జన్మలోనే ఈ సంసారం నుంచి బయటపడాలి. ఇదంతా నామరూపాత్మకంగా ఉంది. ఈ నామరూపాత్మకమైనటువంటి సంసారం నుంచి నేను బయటపడాలి. తీవ్రమైనటువంటి ఇచ్చ కలిగి
అది ముముక్షత్వం. ఎవరికైతే నిత్యానిత్య వస్తు వివేకం ఉందో, ఎవరికైతే జగత్తు యందున్నటువంటి విషయముల ఎడల, వాసనల ఎడల, భోగ్యముల ఎడల ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం ఉన్నదో, ఎవరికైతే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం వంటి సమాధి షట్క సంపత్తి కలదో, ఆ మూడు కలిసి వీడిలో ఏం రేకెత్తించిందంటే ఇప్పుడు తీవ్ర మోక్షేచ్ఛ. అట్టి తీవ్ర మోక్షేచ్ఛ వలన ఏమయ్యాడంటే ఇప్పుడు ఆ సంసారం అనేటటువంటిది ఎట్లా తోచిందంటే, ఇల్లు అంటుకుందమ్మా, ఏం చేస్తాం? అసలే మేమన్నీ చక్కెళ్ళు ఇక్కడ. ఇల్లు అంటుకుంది, నువ్వు ఇంట్లో ఉన్నావు, ఏం చేస్తావు? బయటికి వెళ్ళి నుంచుంటాం. ఇల్లు కాలునప్పుడు తనను తాను రక్షించుకొనుటకు ఎట్లు ప్రయాసపడును. ఇల్లు కాలినప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? తనను తాను రక్షించుకొనుటకు ప్రయాసపడాలి. అంతేనా? ముందేం చేయాలి? తనను తాను రక్షించుకునే పనిలో పడాలి. అంతేనా? ఇంట్లో విలువైన వస్తువులు బయటికి చేరేయాలంటావు మనకు. అట్లే ఈ సంసారం అనేది కాలుతున్నటువంటి ఇల్లు వంటిది. సంసారం ఎటువంటిది? అది అర్థమైపోతున్న ఇల్లు వంటిది. ఎందుకని? ఈ దేహం అనేది ఉంటేనే ఆ సంసారం ఉంది. అందరూ ఈ దేహాన్నేగా చూస్తున్నారు, అందరూ ఈ దేహంతోనేగా సంబంధపడున్నారు. మరి ఇల్లు ఈ దేహమేగా. మరి ఈ ఇల్లుకి దేహం అనే పేరు ఎందుకు పెట్టాము? దహించిపోతుంది. నిరంతరాయముగా దహించబడుతున్నది ఏదో అది దేహము. దహ్యతి ఇది దేహ అది దాని ఉత్పత్తి. నిరంతరాయముగా దగ్ధమైపోతుందట. మరి నిరంతరాయముగా కాలే ఇంట్లో ఎవడైనా ఉంటాడా? ఉంటాడా? ముందు ఏం చేయాలి? ట్రై చేస్తాడు వాడు. ఇప్పుడు వాడి ప్రయత్నం, మొదటి ప్రయత్నం ఏమిటి? బయటపడాలి. తనను తాను రక్షించుకొనుట, తనను తాను బయట పడవేసుకొనుట. అంతే. కానీ మనం ఎలా ఉన్నాం? దాన్ని పట్టుకుని ఎలా ఇంకా ఇదే దేహమును పట్టుకుని 1000-10,000 సంవత్సరములు ఉంటే బాగుండు, ఇదే నామరూపాత్మకమైన ప్రపంచంలో ఇంకా ఉంటే బాగుండు, ఇదే నామరూపాత్మకమైనటువంటి సంసార సంబంధములతో ఇంకా తాదాత్మ్యత అనుభవం అనురాగముతో పొందితే బాగుండు, ఇంకా నా కొడుకు, నా బిడ్డలు, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా పిల్లలు, నా అత్తగారు, నా మామగారు, నా అమ్మగారు, మా నాన్నగారు, నా స్నేహితులు, నా బంధువులు, వీరందరూ నన్ను అనురాగంతో బాగా చూస్తే బాగుండు, నన్ను ఇంకా బాగా ప్రేమిస్తే బాగుండు. నిజానికి ఆ ప్రేమ అనురాగం, అది విశ్వజనీయమైన ప్రేమ కాదుగా. నామరూపాత్మకమైనటువంటి తాత్కాలికమైన భ్రాంతితో కూడిన ప్రేమ. అందువలనే పోతే అందరూ ఏడుస్తూ ఉంటారు. సరైన జ్ఞాని దుఃఖించడు. ఎందుకని? ఎప్పటికైనా పోవాలి. కాలిపోయే ఇల్లు పడిపోతే ఎందుకు ఏడుస్తున్నావు? అవునా? రోజు కాలిపోతుంది. అది చితిలో కాలిపోవడం కాదు, అది ఎప్పుడో 100 ఏళ్లకు ఒకసారి చితిలో కాలిపోవడం కాదు. దశవిధ ప్రళయాలలో అది నిరంతరాయంగా కాలిపోతుంది. కాబట్టి నీకు ఒక్క దేహం, ఈ స్థూల దేహం ఒకటే ఉందనుకుంటున్నావా? స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ దేహాలు, విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత పరమాత్మలనే దేహాలు ఉన్నాయి. 8 దేహాలు ఉన్నాయి నీకు. కానీ మరి నువ్వు ఎన్ని దేహాల యొక్క పరిమితం తెలుసుకోగలిగావు? స్థూల దేహానికి ఏమైనా వస్తేనే దాని మీద రీసెర్చ్ ఇంకా శాంతం పూర్తిగా. అంతేనా? ప్రతి నిమిషం ఏదో కొత్త విషయం కనుక్కుంటున్నాను అంటూనే ఉంటాడు. ప్రతి నిమిషం ఏదో కనుక్కున్నాను, ఏదో చేశాను, దాని రిపేర్ కోసం అలా కనిపెట్టాను, ఇలా కనిపెట్టానని స్థూల దేహానికే బోర్డు చెప్తుంటుంది. మరి 8 దేహాలకి ఏం చెప్తాం? అసలు ఆ పరిమితి తెలియదు, ఆ పరిజ్ఞానం లేదు, ఆ రకమైనటువంటి ఆనందానుభవం లేదు, ఆ రకమైన నిర్ణయం లేదు, ఆ రకమైనటువంటి సాక్షిత్వం లేదు.
అవునా కదా? మరి తీవ్ర మోక్షేచ్ఛ అంటే ఏంటి? ఈ 8 దేహాలతో కూడినటువంటి అఖిలం జగత్, ఎంత జగత్ అయితే ఉందో అంటే ఎంత ఉందంట జగత్? ఇప్పుడు 8 శరీరాలు, 8 జగత్తులు ఉన్నాయి నీకు. ఈ 8 శరీరాల ద్వారా వ్యవహారభూతమైనటువంటి సర్వ జగత్తు నుంచి నేను బయటపడిపోవాలి, సర్వ సంసారము నుంచి బయటపడిపోవాలి. అప్పుడు జనన మరణశీలమైనటువంటి స్థానములు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 8 దేహములలో జరుగుతుంది, 8 స్థాయిల్లో జరుగుతుంది. కాబట్టి జనన మరణాలు నాకు ఎన్ని స్థాయిలో లేకుండా పోవాలి? 8 స్థాయిలలో లేకుండా పోవాలి. సంసారం నాకు ఎన్ని చోట్ల ఏర్పడుతుంది? ఇప్పుడు మనం మనకు ఎన్ని సంసారాలు ఉన్నాయని మనం అనుకుంటాం? అసలు స్థూల వ్యవహారము, స్థూల శరీరంతో కూడినటువంటి తాత్కాలికంగా ఈ నలుగురినే మనం సంసారంగా భావించి ఈ నలుగురిని భరించడమే చాలా కష్టంగా అవుతుందా బాబు. కానీ వాస్తవానికి బ్రహ్మజ్ఞానం ఏమని చెప్తుంది? ఒరే బుర్ర తక్కువడా, ఇది చాలా చిన్నదరని అనేది అణువు. నువ్వు మహద్వ్యాపివి, నీ సంసారం, ఈ సృష్టి అంతా నీ సంసారం. నువ్వు దేంట్లో బయటపడాలి? దాంట్లోనే బయటపడాలి నువ్వు. నీ లక్ష్యం అది ఉండాలి. అప్పుడు ఇదే పాయింట్. అంతేనా? పసిఫిక్ మహాసముద్రాన్ని ఈ చివరి నుంచి ఆ చివరికి ఈదగలిగినటువంటి వాడికి తన ఇంటి ముందున్న పిల్లకాలం దాటలేగా. అంతేనా? కానీ నువ్వేమనుకున్నావు? ఇదే పసిఫిక్ మహాసముద్రం అవుతుంది అనుకుంటున్నావు. దోషం అక్కడ ఉంది. అప్పుడేమైపోయింది? ఇది చిన్నదైపోయింది. చిన్న గీత, పెద్ద గీత. ఎప్పటికప్పుడు పెద్ద గీత గీస్తూ పోతారన్నమాట. నువ్వు పెద్ద గీతకు ప్రిపేర్ అవుతూ ఉంటే ఏమైపోతావు? అంతకుముందు చిన్న గీత అయిపోతావు. కాబట్టి నీ సామర్థ్యాన్ని పెంచుతూ పోయారు, నిన్ను విశాలం చేస్తూ పోయారు, నిన్ను వ్యాపకం చేస్తూ పోయారు. ఎంత వ్యాపకం చేశారయ్యా అంటే సర్వవ్యాపకుడు అయ్యేంతగా చేశారు. అప్పుడు ఒక భార్య అనే పాత్ర ఎలా కనపడింది? ఒక భర్త అనే పాత్ర ఎలా కనపడింది? సర్వవ్యాపకమైన స్థితికి సరిపడినటువంటి సమర్థత, జ్ఞానము, వివేకము నీకు ఎప్పుడైతే అభినయో, అంత జ్ఞానంతో, అంత వివేకంతో, అంత సమర్థతతో ఒక పాత్రను సరిగా పోషించలేవా? ఎంత సులభంగా పోషిస్తావు? అప్పుడు మోక్షం రాలే, సంసారం నుంచి బయటపడిపోలే. అర్థమైందా? ఈ చిన్న గీతనే అమ్మో దీన్ని నేను ఎక్కడ దాడతానండి అనేటటువంటి దశలో ఉన్నాం. ఇప్పుడు ఏమైంది? పరిమితం అయిపోయింది. కాబట్టి జీవభావం అనేటటువంటి పరిమిత భావంలో చిక్కుకునేటప్పటికీ నువ్వు ఈ సంసారంలో చిక్కుకున్నావు, ఈ జనన మరణ చక్రంలో చిక్కుకున్నావు. కాబట్టి నిన్ను వ్యాపకం చేసే కొద్ది ఏమైపోతున్నావు? అప్పుడు సోహం భావము ద్వారా నిన్ను వ్యాపకం చేయడం మొదలుపెట్టాడు. నువ్వు ఆత్మస్వరూపుడు, నువ్వు బ్రహ్మస్వరూపుడు, నువ్వు పరబ్రహ్మస్వరూపుడు, నీవీశ్వరుడు, సర్వసాక్షివి. కాబట్టి నేను ఇట్లా ఉత్తేజపరుస్తూ ఉంటాడు, నేను చైతన్యపరుస్తూ ఉంటాడు, నీ ఉత్తమమైనటువంటి చైతన్యంలో ప్రవేశపెడుతూ ఉంటాడు. నీకెక్కడా కూడా నీ స్థూల భావం, నీ పరిమితమైన భావం, నీ పరిమితమైన జగత్తు, నీ పరిమితమైన సంసారం, నీ పరిమితమైన పాత్రలు గుర్తు చేయడు. ఏమైపోయినప్పుడు అరే నేను ఈశ్వరుడను అనేటటువంటి భావంలోకి చేరిపోతావు, ఆ ఆనంద భావంలోకి చేరిపోతావు, ఆ దివ్యానందాన్ని అనుభవిస్తూ ఉంటావు, ఆ ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటావు. ఆ తెలివిలో ఆ ఆనందాన్ని అనుభవించేప్పుడు ఇదేమైపోతుంది? హీనము, ఇందులో ఏం విషయం లేదు, అందులో ఏం విషయం లేదండి, అదేం పెద్ద సంగతి అంటలా. దీని దగ్గర ఆగిపోయినప్పుడు ఏమైంది? ఇదే పెను ప్రమాదంగా వచ్చింది. మరి ఏం మార్పు వచ్చిందంటే ఆ సమాధి షట్క సంపత్తి వలన, ఈ సాధన చతుష్టయ సంపత్తి ద్వారా ఇందులో తీవ్ర మోక్షేచ్ఛ కలిగింది. ఏమైనా సరే ఈ సంసారాన్ని దాటేయాలి, ఈ జన్మలోనే దాటేయాలి, ఇప్పుడే దాటేయాలి. ఈ జన్మ కూడా చాలా ఎక్కువ, ఇప్పుడే దాటేయాలండి నేను. అంతే. ఎప్పుడో దాటతానంటే అప్పటివరకు నేను ఉండద్దు. రేపుంటావా? నో గ్యారంటీ.
ఈ క్షణమునందే దాటేటట్లుగా నన్ను అనుగ్రహించాలి. నేను ఈ క్షణమే దాటాలి. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు సంసారంలో వ్యవహరించేటప్పుడు ఎట్లా ఉండాలట? కాలిపోతున్నటువంటి ఇంటి మధ్యలో ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడో నువ్వు అటువంటి భావమును అనుభూతిని అనుభవించాలి. ఎప్పుడు విడుస్తాను, ఎప్పుడు విడుస్తాను, ఎప్పుడు విడుస్తాను, ఎప్పుడు పరిగెడతాను బయట, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాను, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాను అనుకుంటాడా లేదా? లేకపోతే ఇల్లు కాలుతుంటే ఆహా ఇల్లు కాలుతుంటే ఇల్లు మధ్యలోనే ఉంటాడు అంటలేదు. ఇట్లా ఎవడైతే ఈ సంసార అనుభవంలో ఉంటాడో వాడు తీవ్ర మోక్షేచ్ఛ కలిగినట్టు. ఇప్పుడు చదివి వ్యాఖ్యానం. ఓ భగవంతుడా, నేను జనన మరణాలనే విషవలయంలో పడి కొట్టుమిట్టాడుతున్నాను. అంతు చిక్కని ఈ సంసార బంధమునకు కారణము నేనే, వేరెవరో కాదు. ఈ శరీరముపై నేను పెంచుకున్న అభిమానము, మితిమీరిన కోరికలు, అహంభావము, మమకారము ఇత్యాదులు నన్ను కట్టి పడవేసినవి. ఈ బంధకాలను తెంచుకుని త్వరగా బయటపడమని నా బుద్ధి నాకు హితవు పలుకుతున్నది. ఈ బంధము నుండి నాకు విముక్తి ఎప్పుడు ఏ రీతిలో కల్పింతువో నీకే ఎరుక. ఈ సంసార సాగరము నుండి బయటపడే ముక్తి మార్గమేది, అది నాకు ఎట్లు ప్రాప్తించను అను చింతయే నన్ను అహర్నిశలు వెంటాడుతున్నది. అహర్నిశలంటే ప్రతిక్షణం, పగలు రాత్రి. అహస్ అంటే పగలు, నిశ అంటే రాత్రి. ఇట్టి మనోవ్యాకులత, ప్రేరణ, బంధ విముక్తిపై కలిగే అపేక్షయే ముముక్షుత అని విశదీకరించబడినది. సందేహం ఉంది అన్నాక ముందున్నదంతా ఏంటి? బంధరూపమైనటువంటి సంసారం. అట్టి బంధరూపమైన సంసారంలో నుంచి ఎప్పుడెప్పుడు బయటపడతానా అని చింతిస్తూ ఉన్నాను. కాబట్టి భగవంతుడిని ఏమని అడుగుతున్నాను? నాకు మోక్ష ప్రాప్తి ఎప్పుడు, అదొక్కటే నేను అడుగుతాను. కాబట్టి దాని కోరికగా లెక్క వేయవచ్చా? ఎందుకని నిష్కామ కర్మగా చేశాడు, సాక్షిగా చేశాడు. ఇంకేం చేశాడు? కాలిపోతున్న ఇంట్లో నుంచి బయటపడే ప్రయత్నంగా చేశాడు. కాబట్టి బయటపడే ప్రయత్నాన్ని కూడా కోరిక అనవచ్చా? తనను తాను రక్షించుకోవడానికి కోరిక అనవచ్చా? కాబట్టి తీవ్ర మోక్షేచ్ఛ కోరిక కాదు, ఇచ్ఛ కాదు. మోక్షం కూడా ఒక ఇచ్చే కదండి అంటాడు తెలియనివాడు, అజ్ఞాని. అది ఎందుకు కాదో వివరిస్తున్నాడు అనమాట. విషయలంపటత్వంలో నీకు కలిగినటువంటి కోరికల వంటి కోరిక కాదు. తిరిగి జనన మరణ రూప సంసార బంధమును కలిగించేటటువంటి విధానంలో ఏర్పడటంలా సర్వబంధాల నుంచి విముక్తి కలిగించేటటువంటి ఏకైక మోక్ష ప్రాప్తి. ప్రాప్తి అన్నాడు. అందుకని ప్రాప్తి అంటే ప్రయత్నతః ఇది సిద్ధి ఏతత్ ప్రాప్తి. అందరూ ప్రాప్తి అంటే ఏమంటారంటే దానంతరం అది కలగాలనుకుంటారు. ఆ ప్రాప్తి ఉంది వాడికి వచ్చింది అంటాడు. ప్రాప్తి అంటే ప్రయత్నతః ఇది సిద్ధి. నీ ప్రయత్నం లేకుండా సిద్ధిస్తుందని చెప్పటంలో, కానీ నీ ప్రయత్నంతో పాటు ఏముండాలి? ఈశ్వరానుగ్రహం ఉండాలి, సద్గురు కృప ఉండాలి. వాళ్ళిద్దరు సహాయం చెయ్యాలి. అంతేనా కదా? పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలండి. ప్రతి ఒక్కరికి కూడా తల్లి తండ్రి యొక్క ఆశ్రయం ఉండాలా వద్దా? బాల్యంలో ఆ ప్రాప్తి ఉండాలా వద్దా? దాని కొరకు పిల్లవాడు ఏం చేయాలి? పిల్లాడు ఏం చేస్తాడండి? తల్లిదండ్రులేగా చేయాల్సిందంట. కానీ పిల్లవాడికి బాల్యంలో ఆ తల్లిదండ్రుల ఆశ్రయం ఉండేటటువంటి యోగ్యత, ప్రాప్తి, కర్మఫల ప్రాప్తి ఉండాలా వద్దా? లేకపోతే ఏమవుతుంది? వీడు బాల్యం దాటకుంటే వాళ్ళు గతిస్తారు. అప్పుడు వీళ్ళు ఇతను ఎవరి దగ్గర పెరగాలి? ఎవరో తదనుగుణ రూపమైనటువంటి వారి వద్ద పెరగాల వద్దా?
మరి కన్న తల్లిదండ్రులు పెంచినట్లుగానే ఉంటుందా? ఉండదు. ఎక్కడో ఒక చోట ఆ విషయంలో లోపం వస్తుంది. ఆ రూపమైనటువంటి సుఖ దుఃఖాలను అతను అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లవాడికి దేంట్లో తేడా ఉందంటే, మరొక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గరే పెరిగాడు. అవునా? ఇప్పుడు మీ బాల్యానికి మీరు మీ పిల్లల్ని పెంచుతున్న దానికి తేడా ఉందా లేదా? ఎందుకు తేడా ఉంది? ప్రాప్తిలో తేడా ఉంది. ఏం తేడా ఉంది? ప్రాప్తిలో తేడా ఉంది. మరి ఆ పిల్లాడు ఏం చేశాడండి దోషం? అరే ఇప్పుడు చేసిందే బ్రాట్ ఓవర్ ఉంది. ఆ బ్రాట్ ఓవర్ ప్రభావం వలన వాడు ఎక్కడ ఉండాలో, ఎక్కడ పుట్టాలో, ఎక్కడ పెరగాలో, ఏం అవ్వాలో, ఏ పరిణామ ఫలాన్ని పొందాలో, ఏ జ్ఞానాన్ని పొందాలో, ఏ స్థితిని సాధించాలో, మరి ఆ క్రమం అంతా అంతరం నుంచి కదా బాహ్యానికి వ్యక్తం అవుతుంది. మరి కాబట్టి అంతరానికి సూక్ష్మ శరీరానికి సంబంధించింది ప్రాప్తి అంటే. మనం దేనికి పెట్టాం? అర్థమైందా? కాబట్టి ప్రయత్నత ఇది సిద్ధి ఏతత్ ప్రాప్తి. సాధన సంపత్తి, సాధన చేసిన దానిని బట్టి ప్రాప్తిస్తుంది. నీ జ్ఞాన ఫలాన్ని బట్టి ప్రాప్తిస్తుంది. నీ వివేకాన్ని బట్టి నీ ప్రాప్తి కలుగు. అంతేగాని భౌతికంగా లెక్కేసేది కాదు. కాబట్టి మోక్షం అనేది కూడా దేనికి సంబంధించింది? స్థూల శరీరానికి సంబంధించింది కాదు. అని కాదా అంటే సంబంధం ఉంది, కానీ నిమిత్త మాత్ర సంబంధం. కానీ నిజానికి మోక్షం ఎవరికి అసలు? నీ సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలకు సంబంధించి. మోక్షం అనేది దేంతో సంబంధపడింది? ఇప్పుడు బంధం అంతా దేంతో ముడిపడింది? సూక్ష్మ కారణ మహాకారణ దేహాలలో ఆ సంసారము, ఆ బంధం గొడవంతా ఉంది. కాబట్టి ఆ విచారణ పూర్తి చేసి ఆ తాదాత్మ్యతను వదిలించుకొని ఆ బంధాన్ని పోగొట్టుకుని ఎవడైతే మహాకారణ దేహాన్ని దాటిపోతున్నాడు, ఎవడైతే లేనిదిగా భావిస్తున్నాడు, వాడు మోక్షప్రాప్తిని పొందినటువంటి వాడు. వాడికి జనన మరణాలు లేవు. మరి ఆ రీతిగా మనం మోక్షాన్ని తెలుసుకుంటున్నామా? భౌతికంగానే చూస్తున్నామా? కాబట్టి భౌతికంగా మోక్షాన్ని నిరూపించాలంటే నిరూపించగలవా? స్థూలమైనటువంటి పరిమితులతో దాన్ని నిర్వచించాలన్నా, నిరూపించాలన్నా నీకు మోక్షం వచ్చిందని ఎట్లా చెప్పగలవు? ఏమన్నా 2 చేతులు అదనంగా వస్తే వచ్చినట్టేనా? కొన్ని 2 ఇళ్ళు అదనంగా వస్తాయి, కొన్ని 2 భార్యలు అదనంగా వస్తాయి, కొన్ని 2 భర్తలు అదనంగా వస్తాయి, కొన్ని 10 మంది పుత్రులు కలిగితే, గాంధారి వల్ల శతపుత్రుల్ని వెంటే పోయి. కాబట్టి భౌతికమైనటువంటి నిర్వచనం చాలడం లేదు. కాబట్టి దీన్ని దేనికి నిర్వచించాలంటే ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహములందు ఆయా జగత్తులందు ఆయా దేహములకు కలుగుతున్న వ్యవహార సదృశ సంసారము నుంచి విముక్తి. కాబట్టి ఎన్ని వ్యవహారాలు ఉన్నాయంటే నీకు ఇప్పుడు? ఎన్ని వ్యవహారాలు ఉన్నాయి? ఇన్ని వ్యవహారాల నుంచి నీకు ముక్తి లభించింది. అది మోక్షం. విశ్వడుగా లేవు, తైజసుడుగా కూడా లేవు, ప్రాణ్యుడుగా కూడా లేవు, ప్రత్యేగాత్మగా కూడా లేవు. కేవల ప్రత్యేక భిన్న పరమాత్మ వలె ఉండవు. ఆ పరమాత్మగా కూడా లేవు ఒక స్థాయి దాటి. మోక్షం అక్కడ దాకా ఉంది, ఆ చివరి దాకా. మరి మనం ఈ ప్రయాణాన్ని పూర్తి చేస్తున్నామా? ఈ ప్రయత్నం ఏమైనా చేసామా? రోజువారీ దైనందిన జీవితంలో లేవడం, ఇంట్లో పనులు చేసుకోవడం, భోజనం చేయడం, కర్తవ్యానికి పోవడం, మళ్ళీ తిరిగి రావడం, మళ్ళా పని చేసుకోవడం, మళ్ళా పడుకోవడం, అంతేనా?
అదంతా స్థూలమేగా. ఎక్కడన్నా సూక్ష్మానికి సంబంధించిన కానీ, కారణానికి సంబంధించి, మహాకారణానికి సంబంధించి, విశ్వదయేశ ప్రాంగ్య ప్రత్యేగాత్మలకు సంబంధించి, చైతన్యానికి సంబంధించి, త్రిగుణాలకు సంబంధించి, ఆత్మకి సంబంధించి, బ్రహ్మానికి సంబంధించిన విచారణ కానీ, జ్ఞానం కానీ, వివేకం కానీ, సాక్షిత్వం కానీ వాటికి ఏమైనా చోటిచ్చామా అసలు జీవితంలో? ఎందుకని? అసలు అవన్నీ ఉన్నాయని తెలిస్తేగా. వాటి ఉనికిని గుర్తించడం లేదు, వాటి వ్యవహారాన్ని గుర్తించడం లేదు, వాటిలో నుంచి బయటపడే ప్రయత్నం చేయడం లేదు. మరి కనబడుతున్న స్థూలానికి అంతటికి అవి కదా ఆధారం. దీనికి ఇదే ఆధారమా? దీనికి ఇదే స్వయం చాలితమా? కాదు కదా. అట్టి విచారణని నువ్వు చేపట్టాలి. ఇది తీవ్ర మోక్షేచ్ఛ వల్ల నీకు కలిగే ప్రయత్నం. బయటపడాలి అన్నటువంటి దాని వలన నీ ప్రయత్నం అంతా చేస్తావు, ఈ విచారణ అంతా చేస్తావు, ఈ విజ్ఞానాన్ని అంతా పొందుతావు. కాబట్టి ఏమన్నారు? మోక్ష ప్రాప్తి. అసలు ఏం చేయలేదండి ఈ విచారణ అంతా. ఏమీ చేయకుండా బయట నుంచి ఆకాశం నుంచి ఏమి నీ మీదేమి పుష్పవృష్టి ఏం కురియదు. కాబట్టి అన్ని ప్రయత్న సాధ్యమే, అన్ని సాధన సాధ్యమే. కాబట్టి సాధన చతుష్టయ సంపత్తిని అపరోక్షానుభూతి కొరకై తప్పక సాధకులందరూ సంపాదించాలి. నో ఎగ్జంప్షన్. అయిపోయినా 2 శ్లోకాలు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తత్సత్. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.